ఇవాళటి శీర్షిక అక్క చెల్లెలు. బాడ్కవు దేడుకవు అని అక్క తిట్టినా కాసేపు కనబడకపోతే ఇల్లంతా వెతికేస్తుంది. తనని ఏమన్నా కోపం తెచ్చుకొని అక్క నా కోసం మాత్రం చెయ్యెత్తి కొట్టేస్తుంది. తను పెద్దదైనా బలం ఎక్కువున్నా నేను కొట్టే దెబ్బలకు తన కన్నీళ్లు పెడుతూ అమ్మ నన్ను కొడుతుంటే మళ్ళీ తనే వచ్చి అడ్డుపడేది. తన పుస్తకాలు నేను వాడాలని కనీసం పేరు కూడా రాసుకునేది కాదు. తనకు బట్టలు కొంటే నాకు కొనాలని, లేకపోతే వద్దని వేసుకునేది కాదు. డబ్బులు తెచ్చి నాకే ఇచ్చేది. డబ్బులు కూడా నా కోసమే తినేది. తను చెప్పే అబద్ధాల్లో 90% నా కోసమే అయితే నేను చేసే అల్లరిలో తన్నులు కూడా తినేది. నేను లంగ పనులు చేస్తే స్నేహితుడిలా మందలించేది. నేను ప్రేమలో ఓడిపోతే నా బాధలో తోడు నిలిచేది. కన్న వాళ్ళు కూడా నమ్మని నన్ను నా తమ్ముడు గొప్పవాడవుతాడని గట్టిగా నమ్మేది. అమ్మ కడుపులోంచి పుట్టాను కానీ అక్క చంక ఎప్పుడు దిగానో గుర్తుకు లేదు. మా ఇంటిని చక్కదిద్దిన చొలుచూరు లక్ష్మి బరువెక్కిన గుండెతో పుట్టింటిని విడిచింది. కొండంత బాధ్యతలను భుజాల మీద మోపి ఒంటరిని చేసింది. కానీ ఇప్పుడు సమానంగా ఎలా పంచుకోవాలో నేర్పించిన అక్కకు ఆస్తి పంపకాల పేరుతో దూరం పెడుతున్నాము. అమ్మలోని ఆప్యాయత, నాన్నలోని బాధ్యతని బాగా నిర్వర్తించిన అక్కకు ఇంటికి వస్తే అన్నం పెట్టడానికి ఆలోచిస్తున్నాము. అక్క లేకపోతే సంబరం లేదు, అక్క రాకపోతే పండుగ లేదు. అక్క చెల్లెళ్ళు లేని పూజలు ఫలించవు, అన్న తమ్ముడు రాని శుభకార్యాల్లో సంతోషాలుండవు. అక్కకు ఆస్తులు వద్దు, చెల్లెకు చీరలు వద్దు. మా అక్కనడిగి చెబుతాను, మా చెల్లి చూసుకుంటుంది అన్న మాట చాలు. తోబుట్టువులు పెట్టిపోతలు కోరుకోరు, వారి చేతులతో పెట్టాలని చూస్తారు. ఈ శీర్షిక నచ్చితే మీ అక్క చెల్లెళ్ళకు పంపించి మీరెంత ప్రేమిస్తున్నారో తెలియజేయండి. మరిన్ని మంచి కవితలు, కథల కోసం నన్ను ఫాలో చేయండి.